వరదల సమయంలో ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా కలిసి పనిచేయాలి కానీ ప్రతిపక్షం సాయం చేస్తుంటే అధికార పార్టీ అడ్డుకోవడం దాడులు చేయడం ఏంటని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ఖమ్మంలో వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డిల వాహనాలపై రాళ్ల దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. వరదలతో అల్లాడుతున్న ప్రజలకు ప్రతిపక్షం సాయం చేస్తే మంత్రులకు చెడ్డ పేరు వస్తుందనే దాడులు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం అని వరదలతో అల్లాడుతున్న పేదల కష్టాలు తీర్చాలన్నారు. మాజీ మంత్రుల మీద జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఖమ్మం జిల్లా నాయకులంతా కూడా వరద తాకిడికి గురైనటువంటి గ్రామాలను, ప్రజలను అయితే పరామర్శించి వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ మంచి చెడును తెలుసుకుందామని ఈనాడు పర్యటన పోవడం జరిగింది. కానీ దురదృష్టం, పర్యటించి వారి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి వెళ్ళినటువంటి బృందం మీద కాంగ్రెస్ నాయకులు ఇటువంటి చర్య తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షము స్వపక్షం లేకుండా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని పక్షాలు ఏకమై ప్రజలను ఆదుకునేది పోయి ఈనాడు ఆదుకోమని మేము కోరుతూ ఉంటే చివరికి ప్రతిపక్షాన్ని కొట్టి ఈనాడు రాళ్ల దాడి చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇంతకుముందు కూడా ఖమ్మం జిల్లాలో అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరదలు వచ్చినాయి. చాలా సందర్భాల్లో కూడా మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటికి 5 రోజులైతే ఉంది ఖమ్మం జిల్లాలో ఒక మంత్రి పర్యటించినట్టు కూడా ఎక్కడ దాఖలా లేకుండా పోయింది. కానీ ప్రభుత్వం కూడా స్పందించి ఆకలితో అలమటిస్తున్నట్టు ప్రజలకు ఆదుకోవాలి తప్ప ఆదుకుంటామని పోయిన ప్రతిపక్షాన్ని ఇలా చేయడం దురదృష్టకరం. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు గారి బృందం, ప్రతిపక్ష ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుండగా చేసినటువంటి దాడిని సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది అమానుషమైన చర్య. ప్రతి నాయకునికి ప్రజల వద్దకు వెళ్ళే హక్కు ఉంటుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఖమ్మం జిల్లాలో వరద బాధితుల దగ్గరికి పోయి సహాయం అందించేటువంటి క్రమంలో దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ విడ్డూరం. ముఖ్యంగా ఈ రౌడీ సీఎం వాడుతున్నటువంటి భాష, అవలంబిస్తున్నటువంటి విధానాలు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభావం ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇలా రౌడీయిజంతో ముందుకెళ్తున్నారు, దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇది భావ్యం కాదు. 10 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదు. మరి స్వేచ్ఛగా ప్రతి ప్రజాప్రతినిధి కానీ ప్రజలు కానీ స్వేచ్ఛగా జీవించారు, స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి ముందే దాడులు చేయడం, మీరు చేయని సహాయం ప్రతిపక్షం చేస్తే మరి మాకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి బాధతో మీరు చేస్తున్నటువంటి దాడులుగా మేము భావించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీగా మరి ముందుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా మద్దతు ఉంటుంది.